ఎప్పుడు దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు అన్నటువంటి ఒక చిన్న క్యూరియాసిటీ అనేది సినిమాని అలా రన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ యువర్ ద ఫైనల్ అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే అన్ని సాంగ్ నేను చేశాను కాబట్టి నచ్చిన సాంగ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఈజ్ వెంగి, మ్యూజిక్ డైరెక్టర్. దిస్ ఈజ్ మై 4th ఫిల్మ్ అండి. యాక్చువల్లీ చల్ చల్ గుర్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక ఛాలెంజింగ్గా ఈ మూవీ చేశానండి. ఇందులో 5 సాంగ్స్ ఉంటాయి. ప్రతి సాంగ్ కూడా ఒక ఛాలెంజింగ్గానే ఉంటుంది. అంటే హీరో క్యారెక్టరేషన్ కూడా స్పోర్టివ్గా ఛాలెంజింగ్గా ఉంటుంది. అదేవిధంగా నాకు ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ప్రతిదీ కూడా ఒక స్పోర్టివ్గా అన్ని రకాలుగా చేయాల్సినటువంటి, అంటే అటు మోటివేషన్, ఇటు ఇన్స్పిరేషన్ అండ్ మెలోడీ, చిన్న ఒక ఐటమ్ సాంగ్ లాంటి ఒక మంచి రొమాంటిక్ సాంగ్, ఇట్లా అన్ని జానర్లో చేసేటువంటి అవకాశం ఉంది. మంచి సబ్జెక్ట్కి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కుదిరింది. అంటే ఈగర్లీ నేను చాలా వెయిటింగ్ యాక్చువల్లీ రిజల్ట్ కోసం. ఈ చిత్రంలోని పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది? ఇప్పుడు ఈ మూవీ ఆఫర్ వచ్చే ముందు యాక్చువల్లీ డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఫోన్ చేసి, నేను పంపించే సాంగ్ ఇది నువ్వు చేస్తే ఈ సినిమాకి ఫైనల్ చేస్తానని. అంటే చాలామందికి అదే సేమ్ సిచ్యువేషన్ ఇవ్వడం జరిగింది. చాలామంది ట్రాక్స్ పంపించారు. అదేవిధంగా నేను కూడా ఒక ఓపెనింగ్ అంటే టైటిల్ సాంగ్ సిచ్యువేషన్ చేసి పంపించాను. దాన్ని అంటే చాలాసార్లు విని యువర్ ద ఫైనల్ అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ రాగానే నన్ను పిలిపించారు. ప్రొడ్యూసర్ గారికి అందరికీ పరిచయం చేశారు. సార్ నేను ఇతనితో వెళ్తాను అని ప్రొడ్యూసర్ గారు చెప్పేశారు. నా సాంగ్స్ కూడా ప్రొడ్యూసర్స్కి అందరికి వినిపించాను, హీరో గారికి వినిపించాను. అందరు కూడా చాలా హ్యాపీగా, ఎంత అంటే అందరూ చక్కగా సూపర్గా ఎంకరేజ్ చేశారండి నన్ను చాలా. ఎందుకంటే సినిమాకి మెయిన్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ అవసరం. మనం ఎఫర్ట్స్ పెట్టాలి అన్న ఏదైనా కానీ వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్స్ దాన్ని బట్టి మనం ఇంకా ఆ ఎఫర్ట్స్ ఉంటాయి. అట్లా రాఘవయ్య సార్ కానీ, మోహన్ ప్రసాద్ సార్ కానీ, మన శైలేష్ బొలిశెట్టి గారు కానీ, ఎవ్రీథింగ్ అందరు ఓల్డ్ టీం అంతా కూడా చాలా వెలుతట్టి ఈరోజు ఒక మంచి ఆడియో, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఈ చిత్రంలో మీకు నచ్చిన పాట ఒకసారి మా కోసం వినిపిస్తారా? పాడడం కష్టమే, కాకపోతే సాంగ్స్ ఆల్రెడీ వింటారు. కొంచెం కష్టమే, మాట్లాడమే కష్టం ఉంటుంది. యాక్చువల్లీ సాంగ్స్ చేయడం వేరు, పాడడం వేరు. ఐఎమ్ నాట్ ఏ సింగర్. నచ్చిన పాట టైటిల్ సాంగ్ అండి, చల్ చల్ టైటిల్ సాంగ్ అండ్ ఆర్ఆర్ఏ అని మెలోడీ సాంగ్. అంటే అన్ని సాంగ్స్ నేను చేశాను కాబట్టి నచ్చిన సాంగ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క అంటే నచ్చుతుంది. కొంతమందికి ఐటమ్ సాంగ్ నచ్చుతుంది, కొంతమందికి అంటే మెలోడీ, కొంతమందికి ఇంట్రొడ్యూసింగ్ సాంగ్స్. ఇలా డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? కథ అంతా అంటే హీరో మీదనే వెళ్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక స్పోర్టివ్గా ఛాలెంజింగ్గా ఉంటుంది తన క్యారెక్టర్ అంతా కూడా. అంటే ఎప్పుడు దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు అన్నటువంటి ఒక చిన్న క్యూరియాసిటీ అనేది సినిమాని అలా రన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఆర్ఆర్ చేసేటప్పుడు కూడా ఆ స్పోర్టివ్నెస్, ఆ ఛాలెంజింగ్ రోల్కి చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. డెఫినెట్లీ ఇది ఒక డిఫరెంట్ జానర్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. యాక్చువల్లీ అంటే ఒక కొత్త సినిమాలో ఒక కొత్త కంటెంట్ అనేది వచ్చింది. బట్ అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే అది నాకు దొరకడం. థ్యాంక్ యూ. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.